మీరందరూ మొన్న చూసిర్రు ముఖ్యమంత్రి గారు ఆ వేటు న్యూస్ సమ్మిట్ లో చాలా బ్యూటిఫుల్ కమెంట్ చేసిండు. చాలా బ్యూటిఫుల్ అన్డెమోక్రటిక్ అండ్ కంప్లీట్లీ అథారిటేరియన్ కమెంట్ చేసిండు. బహుశా ఆయనకి ఈ పదాలకు అర్థం కూడా తెలియదు, నాకు తెలియదు. అథారిటేరియన్ అంటే రాజరికం, ఏదైతే రాజులు దొరలు ఉంటారో వాళ్ళది ఏదైతే స్వభావం ఉంటుందో ఆ స్వభావంతో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడింది. ఆ డైలాగులు విన్న దాని తర్వాత యాజ్ కాన్స్టిట్యూషనల్ అప్హోల్డర్స్, as constitutional values believers, as the people who follow the law of this country, who follow the law of this land, మేము డెఫినెట్గా మనం ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఒక ఇంపార్టెంట్ రెస్పాన్స్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటి ఈరోజు మేము ఇక్కడికి గ్యాదర్ అయ్యి ఏదో ఏంటి జస్ట్ కమెంట్స్ చేయడమే కాదు, వాస్తవానికి ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తిండ్రు. ఏంటిది మూసీ నది మీద ఉన్న వాళ్ళందరూ ఎంక్రోచర్స్, వాళ్ళు మూసీ నదిని డిస్ట్రాయ్ చేస్తామంటే మేము ఎట్లా ఊకుంటాం, మేము ఇల్లులు కూలగొడతాం వాళ్ళది అని కమెంట్ చేసిండు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎంత జల్ది అయితే అంత జల్ది వెళ్ళిపోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. చరిత్రలో అంట మస్తు వార్లు జరుగుతాయంట. ఆ వార్లలో ఏం జరుగుతుంది అంటే బేసికలీ ఎప్పుడైనా యుద్ధం జరిగితే యుద్ధం చేసేటప్పుడు బాంబు వేసినప్పుడు కింద సోల్జర్ ఉన్నాడా లేకపోతే సామాన్య ప్రజలు ఉన్నారా చూసుకోరంట. యుద్ధం జరిగేటప్పుడు ఈయన ఏ యుద్ధం చదివిండో తెలియదు, కానీ మేము హిస్టరీ చదువుకున్నాము. ఏ యుద్ధంలో అట్లాంటి నీతి ఉండదు. ఈయన పాపం తప్పు సబ్జెక్ట్ చదివిండు, తప్పు సిలబస్ చదివిండు. ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తారు, యుక్రెయిన్లో వేరే చోట్లలో వార్ జరిగినప్పుడు సివిలియన్స్ని డ్యామేజ్ చేయొద్దని కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు. ఇరాన్ మీద వార్ జరిగినా కానీ, సౌదీ అరేబియా వార్ జరిగినా కానీ ముందే చెప్తారు, అరే మేము ఇక్కడ బాంబు వేస్తున్నాం, ఎవాక్యువేట్ చేయండి అని.